తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. నీ ఎయిమ్ ఏంటి? దేవునికి ప్రియులుగా ఉండటం. దేవునికి ప్రియులుగా ఉండటమే నీ జీవితంగా మారితే నువ్వు నిద్రిస్తుంటే నీకు కావలసినవి తెచ్చి దేవుడిస్తూ ఉంటాడు. ఇది దేవుని సత్యం అండి. ఈ సత్యం మీరు అర్థం చేసుకుంటే నీ పరిశుద్ధ జీవితాన్ని నువ్వు కాపాడుకుంటావు, వ్యక్తిగత జీవితాన్ని కాపాడుకుంటావు, దేవునికి విరోధమైన కార్యాలు నీలో లేకుండా చూసుకుంటావు, నీ నోటికి దుర్భాషలు రాకుండా చూసుకుంటావు, బూతులు సరస్వత్తులతో జీవితాన్ని గడపకుండా వాక్యము ప్రార్థన అనే దాంతో నీ జీవితాన్ని గడపడం ప్రారంభిస్తావు. వాక్యం చదువుతావు, టైం స్పెండ్ చేస్తావు, మోకరిస్తావు, ప్రార్థన చేస్తావు. ఎందుకంటే దేవునికి ప్రియంగా ఉండాలి కనుక. దేవునికి ప్రియంగా ఉన్న దానియేలుని చాలా ద్వేషించి వాళ్ళు సింహాల బోన్లో పడేస్తే రాజుగారికి ఇష్టం లేదు. మరుసటి రోజు ఉదయాన్నే వచ్చి పిలుస్తున్నాడు, జీవము గల దేవుని సేవకుడు అయినా దానియేలు, నీవు నిత్యము సేవించుచున్న నీ దేవుడు నిన్ను కాపాడగలిగిన. రాజుగారు మాత్రం ఒక శబ్దం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ ఆయన ఏది కోరాడో ఆ శబ్దమే వస్తూ ఉంది. ఏమో తెలుసా? రాజా, నేను నా దేవుని ఎదుట నిర్దోషిగా ఉన్నాను, నేను ఆయనకి ఇష్టడుగా ఉన్నాను గనుక ఆయన తన దూతలను పంపి సింహాల నోళ్లను మోపించాడు. అంతేకాదండి, దేవునికి ప్రియమైన వారుగా ఉండటానికి ప్రయాసపడండి, దేవునికి ఇష్టలుగా ఉండటానికి ట్రై చేయండి, ప్రార్థించండి, పరిశుద్ధ జీవితం కలిగి ఉండండి, తప్పు చేయకుండా ఉండండి, భక్తిగా ఉండండి, దేవునికి ప్రియమైనవేంటో కనుక్కొని అవి చేయటానికి ప్రయత్నించండి, వ్యర్థమైన వాటిని విడిచిపెట్టండి. ఎప్పుడైతే మనం అది చేస్తామో మనం వెళతా ఉంటాం, కృపాక్షేమములు మన వెంట వస్తూ ఉంటాయి.